ఫస్ట్ టైం యాక్చువల్లీ ఎవరికి తెలియదు, మేము ఒక కెఫేలో కలిసాం అన్నమాట. చూడగానే ఫస్ట్ కళ్ళు చూస్తూనే ఉండాలండి ఇప్పుడు కూడా. డైలీ మార్నింగ్ నేను లేచేలోపు గుడ్ మార్నింగ్ అన్న మెసేజ్ ఉంటుండే, లేకపోతే షాక్ అయ్యేదాన్ని. కొంచెం వెయిట్ చేసేదాన్ని మెసేజ్ వస్తుందా రాదా అని, డైలీ వచ్చేది. సో ఐ ఫెల్ట్ వెరీ సెక్యూర్ అన్నమాట. అది ఒక చెక్ బాక్స్ అనొచ్చు. తనకు నచ్చింది 100% చెప్పేస్తారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా నచ్చింది. ఇంకా అది అక్కడ నుంచి రెస్ట్ ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యాం. ఇది అరేంజ్ మ్యారేజ్. సో we got it due to in mutual relatives and also through a website. When he was in US, so they initially started talking, and once he was back, so ikkadiki vachaka as a family మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి we met once in cafe. It was like కొంచెం మా ఫ్యామిలీ మన ఫ్యామిలీ టైప్స్ అని అనిపించే వైబ్ అయింది. ఇద్దరం ఫైట్ చేస్తూనే ఉంటాం రిమోట్ కోసం. ఎక్కువ ప్రేమ చూపించలేను, బట్ నాకు చాలా ఇష్టం సోనీ అంటే. ఇప్పుడు పెళ్ళి అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. చిన్నప్పటి నుంచి అలా ముద్దుగా పెరిగింది. మా దాంట్లో కష్ట సుఖాలన్నిటికీ మాకు తోడుగా ఉన్నది. చాలా తెలివైన అమ్మాయి, చాలా అర్థం తీసుకుంటుంది అందరినీ, చాలా ప్రేమగా ఉంటుంది, అందరినీ హ్యాపీగా చూస్తుంది. మేము ఏదైనా బాధలో ఉన్నా కూడా చాలా ఇది చేస్తాను అనమాట, చాలా చూసుకుంటుంది. తను వెళ్తుందంటే మాకే చాలా బాధ అవుతుంది వెళ్ళిపోతుందంటే. చిన్నప్పటి నుండి వాడు ఏ విధంగా పెరిగిందంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టే వినేది. చాలా పేరెంట్స్ అంటే మదర్, ఫాదర్, సిస్టర్ అంటే చాలా బాండింగ్, చాలా ఎఫెక్షన్గా ఉంటాడు. చాలా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా టాలెంట్. టోటల్గా వాడు వచ్చేసి డైమండ్ అనుకోండి, చాలా కోహినూర్ డైమండ్, అమిత్ సైజ్ కోహినూర్ డైమండ్. They both have a similar thought process. They see things in a similar way. So maybe that could be the main reason వాళ్ళు ఒక ఈ లెవెల్ వరకు వచ్చారు. No, he gifted me. First gift. What is it? First gift from my side. Okay. మా పెళ్లి చూపులు అవి ఫేస్ టైంలో in US. Our first coffee date, same coffee shop, and our first screening, Hi Nana movie. This is our logo. This first gift from him. So this is our hashtag. First time మేము మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ అవుటింగ్ టుగెదర్. ఒక రోజులో వాట్సాప్ లో ఎవరు ఎక్కువ డిస్టర్బ్ చేశారు, అమిత్ ఆర్ ఆకాంక్ష? ఎప్పుడు నక్షత్రంగా నా పక్కన ఉంటానంటే థ్యాంక్ యూ సో మచ్. చందమామలో ఎప్పుడు నా వెలుగు నీవే.
ఫ్రాంక్, నాకు తెలిసి సోనీకి బెస్ట్ జోడీ అమిత్. తనకన్నా బెస్ట్ నేను ఇంకా ఎవరిని ఊహించుకోలేను. ఎందుకంటే ద వే హీ టేక్ కేర్ ఆఫ్ హిమ్. I love his patience. Na allar bharinchadani tanta patience aithe. There's something in the air, out of the silence. There's something coming out. I feel it rising. Something out the dark is just beginning. It all starts now. It all starts here. ఎవ్రీడే కొత్తగా స్టార్ట్ అవుతుంది. లైక్ గుడ్ మార్నింగ్స్ దగ్గర నుంచి గుడ్ నైట్స్ వరకు ఈ వాల్యూ ఎవ్రీ మూమెంట్. It all starts. I love you, Bunga. I love you so much. అందరూ లైక్ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారంటారు, బట్ కొన్ని మాటలు కాదు పాటల రూపంలో కూడా కొన్ని ఉంటాయి చెప్పడానికి. ఏదేమైనా సఖీ అనే ఒక పాట. ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా. ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందు కై బాసలు సేయుచుంటినే. చప్పుళ్ళకి చెంత కొరానా, ఏదేమైనా సఖీ విడువను నిన్నే. ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా. ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే, అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే. నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా, నలతగుంటే నా ఒడినే పానుపు చేస్తా. ఊపిరిలా నిన్ను చేరి ఆయు పోస్తా, నా వారిగా ఎదలో దాస్తా. నీ కల నిజమవడానికి నన్ను వదిలిస్తా. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే. తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా కదీపం పోలే ప్రతిబింబం నిన్నే, కొలుచుకుందు కై బాసలు చేయచుంటినే.